हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम 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 हरे हरे जय श्री राम 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 जय तेलंगाना जय तेलंगाना మరి కాదా నేను ఎందుకు చెప్పాను చెప్పనా మీరు దాని విలువ నిలబెట్టుకోవాలని నేను పడిపోయాను దాని విలువ నిలబెట్టుకోవాలి అర్థమైందా రాములు వారు ఉన్నారు భద్రాచల రాముడు దక్షిణ అయోధ్య ఓ యాదగిరి గుట్ట ఉంది ఓ దాశరథ రంగాచార్య గారు ఉన్నారు ఓ సెనారే ఇలా సంస్కృతి కోసం ధర్మం కోసం పనిచేసిన వాళ్ళు గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి మన కోడిదూడల రాజన్న వేణుగోడ కానీ బాధాకరం తెలుసా నిన్న కాక మొన్న 10 ఆవులు చచ్చిపోయి ఎందుకు చచ్చిపోయినాయి అంటే వాడు ఈవోకి ఏసీ రూమ్ ఇస్తారు కాలం నలగదు ఆవులకి గడ్డిలే షెడ్డులే అదవుతుందా ఆవులకి గడ్డి లేదు షెడ్డు లేదు ఎవరి వలన నీకు ఏసీ వచ్చింది ఎవరి వలన నీకు ఫుడ్ వచ్చింది రాజన్న వలన ఆ రాజన్నకి ఇష్టమైంది ఏంటి కోడలు కదా ఆయన పేరు కోడిదూడ రాజన్న కదా నాన్న బాగా గుర్తుపెట్టుకోండి మనకి కావాల్సింది క్రైస్తవులకి ఏమన్నా ఇస్తే మనం ఫీల్గా ముస్లిమ్స్కి ఏమన్నా ఇస్తే ఫీల్గా దాంతోపాటు మేము కూడా ఉన్నాం మేము కూడా మనుషులమే మాకు విశ్వాసం ఉందని గౌరవించాలి వాడు ఎవడైనా మీరు నిజంగా బొందుగాలు కాకపోతే 50% మొన్న 650 బస్సులు వేసాడు ఎక్కడికి భద్రాచలానికి టికెట్కి ప్రతిదానికి 50% ఎక్స్ట్రా వసూలు చేశాడు 100 టికెట్కి 150 ప్రతిదీ నువ్వు క్రైస్తవుడు అయితేనే నీకు విలువ ఉంది తెలుగు రాష్ట్రాల్లో అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ నువ్వు ముస్లిం అయితే విలువ ఉంది హిందువు అయితే ఏం విలువలే నీకు సిగ్గులేదు నువ్వు పైసలు పట్టుకెళ్ళి హుండీలో వేస్తావు నిన్న కాక నేను మొన్న ఖమ్మంలో అన్నం సేవా ఫౌండేషన్ ఉంది చాలా గొప్ప పని చేస్తున్నాడు ఆయన 240 మంది పైన అనాథలు అభాగ్యులు పిచ్చోళ్ళు ఉన్నారు అక్కడ ఆయన బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తాడంట అందరికాల డబ్బులు తెచ్చి ఆయన జీతం అంతా దానికి పెడతాడు అలా మళ్ళీ ఏదో పైన మనుషులతో చేయించడం కాదు ఆ పిచ్చోళ్ళకి ఆ కాళ్ళు కుళ్ళిపోయిన వాళ్ళకి పురుగులు పట్టిన వాళ్ళకి కడిగి ఆయనే ముక్కు కొట్టగట్టుకోడు మనం ఖచ్చితంగా మనం పనికిరాం కబుర్లు చెప్తాం మనం పని చేయం ఆయన ఎంత చేస్తున్నాడంటే కానీ ఆయన కనీసం ఆయన వ్యక్తిగతమైన స్వార్థానికి పేరు తెచ్చుకుందామని కూడా అనుకోవట్లేదు మన దరిద్రం ఎవరో ఎక్కడి నుంచో ఇక్కడ మతం మార్చడానికి వస్తే మదర్ అని పేరు పెట్టి లెదర్ తెల్లగా ఉందని చెప్పి అదర్ కంట్రీ ఆవిడని పట్టుకుని అసలు ఆయన అనుకుంటే ఆయనే కనుక వాళ్ళ మతస్థుడై ఉంటే ఈ పాటికి ఫాదర్ తెరిస్తే అయిపోతుంది అతను కానీ ఏమీ చేసుకోడు వాళ్ళ కొటేషన్ కూడా ఆయన ఆఫీసు రూమ్ మీద అంటించాడు అందరూ మన వాళ్ళే లేరు అంత గొప్ప పనులు మన వాళ్ళు చేస్తున్నారు మీరు హుండీల్లో డబ్బులు వేయడం మానేసి ఈసారి గుడికి వెళ్ళినప్పుడు 1000 వేద్దాం అనుకున్నాం కదా రైట్ అందులో 3 సున్నాలు ఉంటాయి కదా 2 సున్నాలు కొట్టాయి 100 10 రూపాయలు 10 రూపాయలు ఉండిలో కూడా వేయద్దు నన్ను అడిగితే ఆడ పూజారి కాడే అయ్యవారికి వేసి ఆ 990 అలాంటి అన్నం సేవా ఫౌండేషన్ వాళ్ళకి దానికి స్థలం లేదు బలం లేదు గలం ఉంది కాబట్టి వాళ్ళకి ఫలం వస్తుంది నేను అన్నాను సార్ మీ ఇంటి పేరు అన్నం మీరు ఎంతమంది పెడుతున్నారు అన్నం అందుకే మీకు మా దన్నం కదా కదా నాన్న అందుకని హుండీలో డబ్బులు వేస్తే మన దగ్గర డబ్బులు తిని వాడేమో దారికి వచ్చి రేట్లు పెంచుతాడు ఆర్టీసీకి
దోపిడి 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 అంతా హిందువుల మీద ఎప్పటి దోపిడి. మన డబ్బులు పట్టుకెళ్ళి మనం ట్యాక్సీలు కడితే వాడు ఉచిత పథకాలని ఇస్తాడు. అందరు దొంగలే ఉన్నారు నేను. అదే ఎవరు మనకి స్వాభిమానం లేదు. అందుకే నా రిక్వెస్ట్, హుండీల్లో డబ్బులు వేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఐ బెగ్ యూ. వేద్దాం కదా అనుకున్నారు కదా, కొట్టేయండి. 2 సున్నాలు కొట్టి 10 వేయండి. మిగిలిన 990తో స్టిక్కర్లు కొట్టించు. ఏం రాసింది దీని మీద? రే రావుడు చదవా, చదువు గట్టిగా. నేను సెక్యులరే కాదు, నేను నిజమైన హిందువు. ప్రతి ముస్లింలాగే బతుకుతున్నాడు, క్రైస్తవుడు క్రైస్తవుల్లా బతుకుతున్నాడు. మనం మాత్రమే బొందుగాల్లా బతుకుతున్నాం. హిందువుల్లా బతకండి. హిందువులా బొందుగాల్లా? హిందుగాల్లా బొందుగాల్లా? హుండీలో డబ్బులు వేస్తే మీరు బొందుగాలే. నేను అయితే చెప్తాను, మంచి తిట్టించాడు అయితే అయింది. ఇది బండి కంటించండి, బండి కంటించండి. హిందువునని చెప్పండి, హిందువులాగే బతకండి. ఇది హిందూ దేశం అని గుర్తుపెట్టుకోండి. ప్రతి యాదవ వాడుకుని వదిలేయడానికి వెళ్ళిపోవడానికి సత్రం కాదు ఇది. ఇట్స్ మై మదర్ ల్యాండ్. అర్థమైందా? ప్రతి వాడికి సత్రం అనుకున్నారా? సత్రం అందరూ చెప్పండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంటే అంటించు, కనబడి చూడండి, ఎదుగులుగా అంటించు. అలాగే ఏదైతే సంస్థలో మన ధార్మిక సంస్థలు బోల్డంత పనిచేస్తుంటాయి, ఈ పనిచేసే సంస్థలకి మీరు తోడ్పాటు ఇవ్వండి. వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు చూడండి, జెండాలు కట్టారు ఇక్కడ. అన్న ఈసారి జెండాలు నేను ఇస్తాను అని ఎవరు చేస్తున్నాడో వాడి దగ్గరికి పోయి చెప్పండి. సంబరపడతాడు వాడు. పోయి అన్న ఈసారి అన్న హనుమాన్ జయంతి చేస్తున్నాం అన్న, ఇక పత్తి ఊని పిసకాలనా? వాడి పని ఏముండదా? ప్రతిసారి జెండాల పని వాడు చూసుకోండి, అన్నం పెట్టే పని వాడు చూసుకోండి, పానకం పెట్టే పని వాడు చూసుకోండి, డెకరేషన్ వాడు చూసుకోండి, మైక్ వాడు చూసుకోండి. సాఫీగా జరగాలి. అదవుతుందా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం ఎట్లున్నామంటే వాడు చేస్తున్నాడు కదా, సురేష్ చేస్తున్నాడు కదా, సురేష్ చేస్తున్నాడు కదా, చేయని అన్న బాగా చదువుతున్నా అన్న అన్న వస్తానన్నా. వీడికి పని, ఆడికి ఏం పని ఉండదా? ఆడికి పని మానేసి తిరగాలన్నా? నువ్వేం చేయవా? ఒక్కోడు ఒక్కో పని పంచుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ చేద్దాం అనుకున్నాడికి ఊపు వస్తుంది. లేకపోతే ఓసారి చేస్తాడు, 2 సార్లు చేస్తాడు. చచ్చే ఏదో దరిద్రం, ఏదోల కోసమో మనం చేసి చచ్చేది. ఆ ఒళ్ళు పాడు, ఇల్లు పాడు, ఇంట్లో దొబ్బులు వచ్చా, డబ్బులు బయటికి పోయాయి, జబ్బులు వచ్చాయి. ఎందుకు చేయాలి అనిపించదా? లేదు, ఒక్కోటి షేర్ చేసుకోండి, డబ్బులు మాత్రం ఒక్కొక్క పని మంచుకోండి, పైసలతో పని లేకుండా. అర్థమైందా? అందరూ చెప్పండి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. कंकर कंकर में शंकर शंकर, कंकर कंकर में शंकर शंकर है, कंकर कंकर में शंकर शंकर है, कंकर कंकर में शंकर शंकर है. वंदे मातरम, वंदे मातरम, वंदे गोमातरम, वंदे गोमातरम. भारत माता की जय, भारत माता की जय. కోదాడ రామ భక్త బృందకి జై, కోదాడ రామ భక్త బృందకి జై, హనుమాన్ శోభాయాత్ర కి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హరే కృష్ణ, హరే కృష్ణ. బయలుదేరు. మీకు బ్లెస్సింగ్ ఇస్తాను కదా. రైట్, థ్యాంక్ యూ. కెమెరామ్యాన్ క్లోజ్ చేసేది.